మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనం మహబూబాబాద్ జిల్లా బైరమండల కేంద్రంలో ఎంఆర్ఓ కార్యాలయం దగ్గర ఉన్నాము. ఇవాళ మాజీ శాసనసభ్యురాలు భానుత హరిప్రియ గారి ఇక్కడికి వచ్చి స్థానిక సమస్యలు కుంటుపడ్డాయి, అభివృద్ధి జరుగుతాయని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ కార్యాలయం మొత్తం వినతిపత్రం అందజేశారు. అసలు ఈ వినతిపత్రం ముఖ్య ఉద్దేశం ఏంటి అని ఒకసారి మాజీ ఎమ్మెల్యే మాటలు తెలుసుకున్నాం. నమస్తే మేడం, అసలు ఏంటి ఇలా ఎంఆర్ఓ ధర్నా చేశారు, అందరు కార్యకర్తల విషయంలో పెద్ద ఎత్తున ఎందుకు మరి మీరు వినతిపత్రం ఇచ్చారు మేడం? గ్రామ పంచాయతీలో ఈ 18 నెలల కాలంలో ఎమ్మెల్యే ఎన్నికలు జరిగిన తర్వాత వెంటనే ఎన్నికలు జరగాల్సింది. ఇప్పటి వరకు ఎన్నికలు పెట్టేటటువంటి సాహసం ఈ ప్రభుత్వం చేస్తలేదు. ఎక్కడ సమస్యలు అక్కడే పడకేసుకే, ఎక్కడ పారిశుద్ధ్యలేమి అక్కడే ఉంది. అటు మున్సిపాలిటీల్లో కావచ్చు, ఇటు గ్రామ పంచాయతీల్లో కావచ్చు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి ద్వారా బ్రహ్మాండంగా అన్ని విధాలుగా కూడాను మరి పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టి ప్రజలు విషజ్వరాలు, ఏజెన్సీ ప్రాంతం ప్రజలు విషజ్వరాలను పడకుండా ముందస్తు చర్యలు తీసుకోవడం జరిగింది. కానీ నేటి వరకు ఇప్పటి వరకు కూడా గ్రామ పంచాయతీలో ఎలాంటి ఒక బ్లీచింగ్ పౌడర్ చల్లిన పాపాన లేదు, కాలువల్ని పూడుకు తీసిన పాపాన లేదు. మున్సిపాలిటీలో ఎక్కడి చెత్త అక్కడనే నెలకొని ఉన్నటువంటి ఈ పరిస్థితులు మరి ప్రజలంతా కలిసి నాయకులం అందరం కూడా ఈ ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. కొత్తగూడెం జిల్లా మరి అక్కడ అధ్యక్షులు రేగా కాంతారావు గారి పిలుపు మేరకు కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా చేయడం జరిగింది. అలాగే ఇల్లెందు నియోజకవర్గం 3 జిల్లాల్లో ఉంది కాబట్టి అటు కామెపల్లి, గార్ల, బయ్యారం మండలంలో కూడా చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ఇందిరమ్మ ఇల్లు అనేసి ఏదైతే ఆర్భాటాలు పలుకుతా ఉన్నారో, పైలట్ ప్రాజెక్ట్ అనేసి ఏ గ్రామ పంచాయతీని అయితే ఎన్నుకున్నారో అవి ఏవి కూడాను ఇవ్వలేదు. పెంకులతో స్లాబులు వేసేటటువంటి పరిస్థితి ఉంది. ప్రజలు అర్హులైనటువంటి వాళ్ళకి ఇల్లులు ఇస్తలేరు. గతంలో మేము మంజూరు చేసినటువంటి 600 బయ్యారం మండలంలో 600 ఇళ్ల పట్టాలు స్వయంగా కలెక్టర్, ఎంపీడీఓలో ఇస్తే మరి ఆ నిధులు ఆ టైంలో ఆ సంవత్సరంలో కేటాయించారు. మరి ఆ నిధులన్నీ ఎడిపోయినాయి. 3 లక్షల చొప్పున 600 ఇల్లులు ఎడిపోయినాయి. మీరంతా కూడా తక్షణమే మరి గ్రామ పంచాయతీ సమస్యల్ని పరిష్కరించి అర్హులైనటువంటి వాళ్ళకు ప్రతి ఒక్కరికి ఇల్లులు ఇవ్వాలి అనేసి ఈ ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ పరిపాలించింది, కాంగ్రెస్ పార్టీ వచ్చి 2 సంవత్సరాలు కాబోతుంది. వాటికి ఏ విధంగా ఉంది కంపేర్ చేసుకుంటే? గతంలో మరి ఎక్కడికక్కడ రివ్యూ మీటింగ్లు జరిగాయి. నేను కూడా ఎమ్మెల్యేగా 5 సంవత్సరాలు ఉన్నాను. మరి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి మీకు. ఎందుకంటే జిల్లాలు వేరైనప్పటికీ ఇది నా నియోజకవర్గమేగా. మున్సిపాలిటీలో మరి వర్షాకాలం వచ్చిందంటే 6-7 వార్డులు మొత్తం కూడాను కొట్టుకుపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. బుగ్గవాగు ప్రక్షాళన చేసి ఎక్కడా కూడా ఒక్కరికి కూడాను మరి ఆ వర్షపు నీళ్లు తాకకుండా, వరద తాకకుండా చర్యలు తీసుకోవడం జరిగింది. గత సంవత్సరంలో మొత్తం వర్షపు నీళ్లు ఇళ్లలో వచ్చినటువంటి సందర్భం. గ్రామ పంచాయతీలో కూడా పల్లె ప్రగతి నిర్వహించేసి మరి డ్రై డే, ఫ్రైడే అనేసి నిర్వహించి ప్రతి సంవత్సరం ఇక్కడ ఉండేటటువంటి సర్పంచులు, మాజీ సర్పంచ్ ఉన్నారు, జగన్ గారు, వీళ్ళందరూ వైస్ చైర్మన్, మరి పిఎస్సిఎస్ వాళ్ళు ఉన్నారు. ప్రతి సంవత్సరం ఎప్పటికప్పుడు వర్షాకాలం రాక ముందే మొదలయ్యేటటువంటి కార్యక్రమాలు నేటికి కూడా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టుగా ఏ అధికారి ఏ గ్రామ పంచాయతీని పట్టించుకునే పరిస్థితి లేదు. అది గ్రామ పంచాయతీలో నెలకొన్నటువంటి సమస్యలు. ముఖ్యంగా 2 నెలలైతే స్థానిక సంస్థల ఎలక్షన్స్ వస్తున్నాయి. వాటిలో మీ బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా ఉండబోతుంది? స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయనే ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి పథకాల అమలు గుర్తుకొస్తా ఉంది. ఎందుకంటే రైతు భరోసా మధ్యలో నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉండుంటే గతంలో ఎగ్గొట్టినటువంటి 2 దఫాల రైతు భరోసాను, ఏదైతే మీరు రైతు బంధును రైతు భరోసా చేశారో ఇచ్చి ఇప్పుడు ఈ వర్షాకాల సీజన్ లో కూడా రైతు బంధు ఇచ్చేవాళ్ళు. మీకు ఎలక్షన్లప్పుడే పథకాలు గుర్తుకొస్తున్నాయి కాబట్టి ఎలక్షన్ల ముందు రైతు బంధు ఇచ్చారు. ఈ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మళ్ళీ మరి పథకాలు అన్ని కూడాను రామ్ రామ్ అనేటటువంటి పరిస్థితి మాకైతే కనిపిస్తా ఉంది. గోవింద అనే కాడికే మేమందరం కూడా మరి మాకు ఆ పరిస్థితి కనబడతా ఉంది. ఒకటి, గ్రామ పంచాయతీలో ఇప్పటికే 18 నెలల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనని ప్రతి ఒక్కరు కూడా గమనించారు. మీరు కేటాయించినటువంటి 4-5 ఇల్లులు ఇస్తే మిగిలిన గ్రామ పంచాయతీలో ఉన్న అర్హులందరూ కూడా మీకు బుద్ధి చెప్పడానికి మరి వాళ్ళందరూ సన్నద్ధమై ఉన్నారు. కాబట్టి స్థానిక సమస్యల్ని మరి ఎప్పుడు ఇదంతా కూడా అభివృద్ధి సమస్యల పరిష్కారం అనేది ఎప్పుడూ జరగాలే తప్ప ఎన్నికల ముందో ఎన్నికల హడావుడి కోసమో జరిగేటటువంటి ప్రక్రియ కాదు. కాబట్టి తక్షణమే మరి ఎన్నికలని కాకుండా మరి ఏదైతే సజావుగా నడవాలో అవన్నీ సక్రమంగా అభివృద్ధి కార్యక్రమాలు నడిపించి అన్ని కూడా పాలన సజావుగా నడవాలి అనేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే మీరు అడిగినట్టుగా ఎప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినా కూడా స్థానికులందరూ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పి బీఆర్ఎస్ పార్టీని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రజలకు వెళ్ళని చెప్పేసి కాంగ్రెస్ ధీమా వ్యక్తం చేస్తుంది.
మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇప్పుడు మహిళలకు సంబంధించి అనుకుందాం. మహిళలకు ఒకే ఒక గ్యారెంటీ, 6 గ్యారెంటీలో ఒక గ్యారెంటీ మహిళలకు సంబంధించి. అందులో మళ్ళీ 3 ఉంటాయి. ఉచిత బస్ అని ఒకటి, సిలిండర్ ఉచితంగా 500 రూపాయలకి ఇస్తామనేసి ఒకటి, ఇంకొకటి వచ్చేసి మరి 2500 రూపాయలు కేటాయిస్తామని ఒకటి. మహిళలకు సంబంధించిన ఒక్క గ్యారెంటీ గురించే మాట్లాడుకుందాం. ఈ రోజు ఉచిత బస్ అనేసి ఇచ్చారు. బయ్యారం మండలంలో వచ్చేటటువంటి 2 ఆర్టీసీ బస్సుల్ని గాయబ్ చేశారు. మరి ఎటు పంపించారో, ఎక్కడికి తరలిపోయాయో మాకు తెలియదు. మరి ఇక్కడ మహిళలు ఉచిత బస్ అని పెట్టి అసలు గ్రామాలలో బస్సే పోలేని పరిస్థితిలో ఉంటే వాళ్ళని వాడుకుంటారండి. అది ఉచిత బస్సు పరిస్థితి. ఎవరు కూడా ఉచిత బస్సు తోటి సంతోషంగా లేనటువంటి పరిస్థితి. మరి 500 రూపాయల గ్యాస్ మా మహిళలందరూ ఇక్కడ ఉన్నారు, మీకేమైనా పడుతున్నాయమ్మా? అది వాళ్ళు పడట్లేదు అనేసి చెప్తున్నటువంటి పరిస్థితి. ఇంకొకటి 2500 రూపాయల మాట ఇప్పటి వరకు అంటే ఒక గ్యారెంటీ పరిస్థితే ఇలా ఉంటే ఇంకా 6 గ్యారెంటీలలో యువ వికాసం ఉంది. మొన్నటికి మొన్న మేము యువ వికాసం ద్వారా 50,000 యూనిట్లు ఇస్తాము అనేసి ఊదరగొట్టారు. తీరా చూస్తే మాకు లక్షల్లో అప్లికేషన్లు వచ్చినాయి, మేము మళ్ళీ ఒకసారి సమీక్షించుకోవాలి అన్నారు. అంటే ప్రభుత్వానికి తెలియదా ఎంతమంది యువకులు ఉన్నారు, ఎంతమంది మరి దానికోసం ఎదురు చూస్తా ఉన్నారు, మీకు తెలియదా అనేసి ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నా. అంటే ఏదో ఒకటి వస్తుంది అనేసి ఎలక్షన్ల ముందు చెప్పడము, ఏదో ఒక మాయమాట చెప్పడము, ఓట్లు వేయించుకోవడం, మళ్ళీ పక్కన పడడం అనేది కాంగ్రెస్ ప్రభుత్వానికి అలవాటైపోయింది. కాబట్టి రానున్నటువంటి ఏ ఎన్నికలైనా కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. మీకు నిజంగా అలాంటి దమ్ము ధైర్యం ఉంటే గనక ఇదే బయ్యారం మండలం ఇల్లందు నియోజకవర్గంలో గతంలో బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి శంకుస్థాపనలకు మీరు శంకుస్థాపనలు చేయడం కాదు, మరలా కొత్తగా నిధులు తీసుకురండి, శంకుస్థాపనలు చేయండి, సీతారామ ప్రాజెక్టును ఇల్లందు ప్రజలకు ఇవ్వండి. అక్కడ ఉండేటటువంటి పెంకు స్లాబ్లు కాకుండా గార్ల మండలంలో మోడల్ ఇల్లు ఏదైతే ఉందో, ఎంపీడీఓ ఆఫీస్ పక్క రూమ్ పక్కనే ఉన్నటువంటి మోడల్ ఇల్లు లాంటి పెంకు స్లాబ్లు కాకుండా పక్కా ఇల్లుల్ని మరి ఇక్కడ ఉండేటటువంటి స్థానికంగా ఉండేటటువంటి ప్రజలకు ఇవ్వాలి. ముఖ్యంగా రైతాంగము ఇప్పుడు యూరియా సమస్యతో కిటకిటలాడుతా ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా కూడా యూరియా దొరకనటువంటి పరిస్థితి ఉంది. ఒకరికి 4 బస్తాలే అనేసి చెప్పడం అనేది దారుణము. ప్రభుత్వానికి తెలుసు మరలా రైతులు మరి పంట వేసే సీజన్ అని ముందస్తు చర్యలు తీసుకోవడం అనేది ప్రభుత్వం యొక్క ధర్మం. అలా చేయకుండా అధికారులను బెదిరిస్తున్నారు, సెక్రటరీలను జైలుకు పంపిస్తామనేసి చెప్తున్నారే తప్ప మరి రైతాంగాన్ని కూడా తక్షణమే యూరియా అందుబాటులోకి తీసుకురావాల్సినటువంటి బాధ్యత కూడా మీదేది. లాస్ట్ వరకు అంటే ఇవాళ మేము మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా స్వల్ప అనారోగ్యానికి గురి హాస్పిటల్ చేరారు. వాళ్ళ గురించి నిజంగా అండి, ఆయన మన తొలి ముఖ్యమంత్రి గారు, మాజీ కంటే మన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి తొలి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారు ఈ రోజు ప్రజల అందరి గుండెల్లో ఉన్నారు. ఈ రోజు పోడు పట్టాలని చూసినా, లేదంటే గ్రామ పంచాయతీలో ప్రతి ఒక్కటి చూసినా కూడాను ప్రతి ఒక్కరికి ఈ రోజు రైతు భరోసా, రైతు బంధు ఏం చూసినా కేసీఆర్ గారే గుర్తుకొస్తున్నారు. మహిళా గర్భిణుల కడుపులో ఉన్నటువంటి పిండం దగ్గర నుంచి, కేసీఆర్ కిట్ దగ్గర నుంచి, న్యూట్రిషన్ కిట్ దగ్గర నుంచి ప్రజలందరి గుండెల్లో కేసీఆర్ గారు ఉన్నారు. అలాంటి కేసీఆర్ గారు స్వల్ప అనారోగ్యంతో మరి నిన్న యశోద హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. వారు ఆ భగవంతుని ఆశీస్సులు, ఇంత కోట్లాది మంది మరి ఆశీస్సులు వారికి ఉన్నాయి, ఆదరణ వారికి ఉంది. ఆ భగవంతుడి ఆశీస్సులతోటి త్వరగా కోరుకోవాలనేసి మనస్ఫూర్తిగా మేమందరం కూడా కోరుకుంటా ఉన్నాము, ఆ భగవంతుడిని ప్రార్థిస్తా ఉన్నాం. ఉత్తరకైతే ప్రవేశపెట్టినటువంటి హామీలు, బూటకం హామీలు, ప్రజలని ఎలక్షన్స్ ఏదో వస్తే వాటిని నమ్మబెట్టడానికి ప్రజలు మోసం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ. వస్తున్నటువంటి ఎన్నికల్లో అంటే ప్రజలే వారికి తీవ్ర బుద్ధి చెప్తారని చెప్పేసి మాజీ ఎమ్మెల్యే హరిప్రియ చెప్తున్న పరిస్థితి.